ఈ 6 రాశుల వారికి రాజయోగం, భారీగా జీతాలు పెంపు, ప్రమోషన్ పక్కా. నేటి నుండి రవి తన ఉచ్చ రాశి అయిన మేష రాశిలో నెల రోజుల పాటు సంచారం చేస్తాడు. మేష రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న గురువుతో ఉచ్చ రవి యుతి జరుగుతుంది. దీనివల్ల 6 రాశుల వారికి అరుదైన ఆదాయ, అధికార యోగాలు పట్టడం జరుగుతుంది. జాతక చక్రంలో గాని, గ్రహ సంచారంలో గాని గురువు, రవి కలిసినప్పుడు తప్పకుండా భారీ జీత భత్యాలతో కూడిన అధికార యోగానికి లేదా పదోన్నతికి అవకాశముంటుంది. ప్రస్తుతం ఈ 2 శుభగ్రహాల యుతి వల్ల మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సులు లబ్ధి పొందనున్నాయి. మేషం, ఏరీస్ రాశిలో గురు, రవి కలవడం వల్ల చక్కని అధికార యోగం పడుతుంది. వీరు ఎటువంటి కార్యాన్నైనా సాధించగలుగుతారు. ఏ పనినైనా పట్టుదలగా పూర్తి చేస్తారు. నెల రోజుల పాటు తప్పకుండా రాజయోగాలను అనుభవిస్తారు. ఉద్యోగంలో అధికార యోగం పట్టడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. ఆర్థికంగా ఎంతగానో పురోగతి చెందుతారు. ఆస్తి వివాదాలు సానుకూలంగా చక్కబడతాయి. మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరుతాయి. మిథునం, ఈ రాశికి లాభస్థానంలో ఈ 2 గ్రహాలు కలవడం వల్ల వీరికి ఒక విధమైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడి ముబ్బడిగా రాబడి పెరుగుతుంది. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆరోగ్యం బాగా కుదుట పడుతుంది. చేపట్టిన ప్రతి పని పూర్తవుతుంది. 1-2 శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. కర్కాటకం రాశికి దశమ స్థానంలో గురు, రవులు కలిసి ప్రయాణం ప్రారంభిస్తున్నందువల్ల ఉద్యోగపరంగా శుభవార్తలు వినడం, కెరీర్లో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. అనేక మార్గాల్లో సంపద పెరిగే అవకాశముంది. సింహం, ఈ రాశికి భాగ్యస్థానంలో గురు, రవి కలుసుకోవడం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు పెరుగుతాయి. ఉద్యోగుల నైపుణ్యాలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతాయి. చెడు అలవాట్ల నుంచి మంచి మార్గంలోకి మళ్లడానికి కూడా అవకాశముంటుంది. తల్లిదండ్రుల ద్వారా సంపద కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. తుల, ఈ రాశికి 7వ స్థానంలో ఈ 2 గ్రహాలు కలుస్తున్నందువల్ల సంపన్న కుటుంబంతో వివాహం నిశ్చయం కావడం, సంపన్న వ్యక్తితో లేదా పలుకుబడి కలిగిన వ్యక్తితో ప్రేమలో పడడం వంటివి జరుగుతాయి. ఇతర ఉద్యోగులను కాదని అధికారులు ఈ రాశివారికి పదోన్నతి కల్పించడం జరుగుతుంది. ఉద్యోగులు కూడా కొత్తగా వ్యాపారాలు చేపట్టే అవకాశముంది. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలిగే సూచనలున్నాయి. అన్ని వ్యవహారాల్లోనూ ధైర్యంగా వ్యవహరించడం జరుగుతుంది. ధనుస్సు, ఈ రాశికి 5వ స్థానంలో రాశ్యాధిపతి గురువుతో ఉచ్చ రవి కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా సామాజికంగా కూడా మంచి గుర్తింపు, ప్రాధాన్యం లభిస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. రావలసిన సొమ్ము అనుకోకుండా చేతికి వస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.